స్వీట్ షాప్ స్టైల్‌లో మనకి ఉల్లిపాయ పకోడీ చేయడం అయితే చాలా కష్టం అని అనుకుంటారు. కానీ వీడియో చూసాక మాత్రం నిజంగా స్వీట్ షాప్ స్టైల్‌లో ఉన్నాయి పకోడీ అని ఖచ్చితంగా చెప్తారు మీరే. మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. మనకి ఉల్లిపాయలు అలాగే పిండి కలుపుకునే విధానం అంతా కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో సన్నగా తురుముకున్న ఒక పెద్ద ఆలు తురుము వేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. 2 పెద్దుల్లిపాయలకి ఒక్క ఆలు పెద్దది తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో ఒకసారి చూద్దాం. చిన్న స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1.5 స్పూన్ వరకు కారం, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇష్టం. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఇదేమైనా చికెనా గరం మసాలా వేస్తున్నారు అంటే ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ మసాలా అంతా కూడా మంచిగా ఉల్లిపాయలకి ఆలు అంతా కూడా కలిసేలాగా చక్కగా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టుగా మంచిగా క్రష్ చేస్తూ కలుపుకోవాలి. మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు శనగపిండి ఒక పెద్ద గరిటెతో నేను 1.5 మ్యాక్సిమం 2 గరిటెలు వేశాను. మీకు పిండి కలిపేటప్పుడు తెలుస్తుంది. ఇంకొంచెం యాడ్ చేసి ఒకవేళ ఇంకొంచెం యాడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా ఇలా కలపకుండా ఫింగర్స్తో మాత్రమే ఉల్లిపాయలకు అంతా పిండి పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. యాడ్ చేయలేదు నేను కూడా. సో వాటర్ అనేది ఏం చుక్క నీళ్ళు లేకుండా చక్కగా ఇలా పకోడీ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత వేడి నూనెలో ఇలా పకోడీలు వేసుకోవాలి. ముద్దలుగా కాకుండా కొంచెం విడివిడిగా ఫింగర్స్తో మాత్రమే పిండిని అందులోకి చక్కగా ఆయిల్లోకి వేసుకోవాలి. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒక 2 సార్లు మాత్రం మంచిగా ఇలా తిరగేసుకోవాలి. నేనైతే చిన్న కళాయిలో వేసాను. కొద్దిగా పెద్ద కళాయి అయితే ఫ్రీగా మనకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట. చూసారు కదా పకోడీలు, వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, క్రిస్పీగా అలాగే చూడగానే మనకి స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయని అనిపిస్తుంది కదా. మరి ఇంకా మొత్తం అంతా కూడా ఇలాగే తయారు చేసుకుంటే మనకి సూపర్ టేస్టీ పకోడీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటిని మనం ఆనియన్ పకోడా, ఆనియన్ బోండా అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ అసలైన పకోడీ మాత్రం ఇదే అండి. ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. బోండాలాగా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి, లోపలంతా పిండిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.